ಪಟ್ಟೂರೈಗೆ ಎರಡಪ್ಪ ನಿನ್ನು ಬಲವಾ ಸಾಡಿನ ಭಾಗದ ಬೇಗಾಡಿ దొరకొండారికి దొరకొండ యాదవలకు దొరసాని పట్టందూరైకే గంగా పట్టందూరైకే భక్తుడు కల్లి కొండ
సత్య వీరగంగా దేశముఖాల విఘ్నేశం దంచాల ఈ చోట నిలపాలి శారదమ్మని వెతి మరి చెయ్యెత్తి మొక్కాలి పురాణం ఈ ప్రకారంగా వెళ్ళదు కదా దేవాన దేవత పురాణమమ్మ హరే రామ 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 హరే రామ 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 ఆది గురువాల యందు రామ రామే ఆది గురువాల యందు రామ రామే దేవదూల మర్యాద ఓయమ్మలారా దేవదూల మర్యాద ఓయమ్మలారా మరి ఎట్ల గల్లరమ్మ రామ రామ మరి ఎట్ల గల్లరమ్మ రామ రామ మరి ఎట్ల గల్లరమ్మ ఓయమ్మలారా కుమారుడమ్మ రామ రామ కుమారుడమ్మ రామ రామ దేవుడమ్మ పర్వతి ఘోర పుత్రుడు రామ రామ పర్వతాల చెంపుడమ్మ ఓయమ్మలారా పర్వతాల చెంపుడమ్మ ఓయమ్మలారా నీలమ్మ చిన్న కొడుకు రామ రామే నీలమ్మ చిన్న కొడుకు రామ రామే పుణ్యశాలి అమ్మ ఓయమ్మలారా పుణ్యశాలి అమ్మ ఓయమ్మలారా ఆదిరెడ్డి కన్న కొడుకు రామ రామ ఆదిరెడ్డి కన్న కొడుకు రామ రామ దేవుడమ్మ ఓయమ్మలారా దేవుడమ్మ ఓయమ్మలారా దేవుడమ్మ రామ రామ దేవుడమ్మ రామ రామ పుల్ల ఇల్లల్లా ఓయమ్మలారా పుల్ల ఇల్లల్లా ఓయమ్మలారా వడ్డే రామ రామ వడ్డే రామ రామ పోయిన కొల్లపురి ఓయమ్మలారా పోయిన కొల్లపురి ఓయమ్మలారా శ్రీకాంత చేసినాడు రామ రామ శ్రీకాంత చేసినాడు రామ రామ పోయిన కొల్లపురి ఓయమ్మలారా పోయిన కొల్లపురి ఓయమ్మలారా పాఠశాల చేసినాడు దేవదేవుడే పాఠశాల చేసినాడు దేవదేవుడే గంగట్టుకొని రాజమల్లన్న గంగట్టుకొని రాజమల్లయ్య రాజమల్లయ్యల వడ్డే రామ రామ రాజమల్లయ్యల వడ్డే రామ రామ దేశమల్లయ్యల వడ్డే రాజమల్లన్న దేశమల్లయ్యల వడ్డే రాజమల్లయ్య హరివానికి అంతే దానము రామ రామ హరివానికి అంతే దానము రామ రామ హరివానికి అంతే దానము ఓయమ్మలారా హరివానికి అంతే దానము ఓయమ్మలారా చూసి వస్త్రాలు రామ రామ చూసి వస్త్రాలు రామ రామ చూసి భోజనము ఓయమ్మలారా చూసి భోజనము ఓయమ్మలారా దేవదేవుడు మల్లుడమ్మ రామ రామే దేవదేవుడు మల్లుడమ్మ రామ రామే ఆదివేల వడ్డేనమ్మ ఓయమ్మలారా దేశమేల వడ్డేనమ్మ రామ రామ దేశమేల వడ్డేనమ్మ రామ రామ దేవదేవుడు రారాజు మల్లన్న కూసున్న కచ్చిరు మరి మల్లన్న దున్న నిలవ కచ్చిరు మరి సంగన్న దున్నది గంగన్న పట్టుకొని దానం దానం పంచుతున్న దేవుడే చెప్పుడమ్మా మంది అన్నదమ్ములకు డకాలు చేసిండు మల్లన్న కాపులు పోతుర్రు మరి కాయ కష్టం చేస్తున్నారు పండిస్తురు పంట మరి మల్లన్నకి ఇస్తున్నారే మీద ఊకుండా మల్లన్న దానం పంచుతున్నాడు ఆయన ఉండేలాడక్కమ్మ మల్లిగాడు ఎప్పుడు చిండు మల్లిగాడు ఎప్పుడు పెరిగిండు వడతల కంటే దాని తర్వాత లాస్ట్ వచ్చిండు ఆ తర్వాత రాజు వెళ్తున్నాడు చెయ్యి పెట్టింది పట్టి బాధలు పెట్టింది తర్వాత మల్లన్న బాబులతో నేను ఉండలేదు అని చెప్పి నాకు రుణం వాసిందని మల్లన్న మొన్న లక్ష్మణ లంగ చూడ నేను ఎంబడి పెట్టుకోవాలి కాని భుజం మీద పెట్టుకొని అడిదారి పెట్టినాడు రాజు మల్లన్న
భర్తగా బతుమంటున్నా నీకు భార్యను కావాలి వస్తున్నా కక్కాన వస్తున్నా రాజు మల్లన్న చూసిండు దేవుడు మల్లయ్యా భుజం మీద పెట్టుకొని నాలుగు మీద చూసే వరకు మట్టి వేసుకున్న వరకల్లా ఎక్కడ చూసినా కానీ పుల్లటి మట్టి కనబడుతుంది మల్లయ్యకి ఎక్కడ చూసినా కానీ నాకు మట్టి తీయ కనబడతలేదు దేవుడు నారాజు వల్ల పడమట భాగంలో తీసుకుంటే తీయగా రుచిగా కనబడుతున్నా ఎట్ట ముందుకే దేవుని జగమైన ఎవని వేడుకుంటున్నాడు తండ్రి పరమశివ పుట్టిన కాపులు ఇళ్ళ పెరిగిన నేను గంగన పట్టుకొని దానం దంతము కాచిరి వెళ్ళ నేను గుండం దున్ని తర్వాత పొద్దుగాల దున్నింది నాకు పొద్దుమి కావాలా పొద్దుమికి దున్నింది పొద్దుగాల కావాలా నాకు రెండు పంటలు కావాలి ఈ పంట కొట్టైనా దేవుడు లేచిండు పెడిల్ పని నాలుగు దుంకిన తర్వాత కప్ప మీద వేసింది కప్ప మీద వేసిన వరకల పుట్ట లోపల ఏమున్నది సస్తట్టున్నదని వేడుకుంటున్నాడమ్మా ఉరువద్దు మెరుపు మెరువద్దు భూమిలోకి ఊట పెరగాలి ఏడు దూష వరకు కాలం పెరగాలి తోటి నీళ్లు పుట్ట లోపలికి పోవాలి గంగమ్మని వేడుకున్న తర్వాత పుట్ట లేక దూష వరకల్లా కాకి ఉన్నదయ్యో మరి భూమి మీద మరి గొర్రె లేదైనా గొర్రె నువ్వు వల్ల పుట్టేయ్యా పార్వతి మరి గొర్రెని పెంచే వాళ్ళే ఈ తరము కాదు పార్వతమ్మ నువ్వేనే తీరాలయ్యా నేను ఎట్లా నువ్వు పెంచుతాను పార్వతి అంటున్నా దేవదేవుడు మల్లన్న చాతి మీదికేంటి మరి శంకరుడైనా అయినా తీసిండు బంగారు తగండి చేసిండే మరి చాతి మీదికేంటి మైల తీసి
దానికి వెంటలు కొట్టిండు గంటలు శంకులు నాదులు ఎంబడి పెట్టుకో మరి పదవరించిన వాడయ్యా మరి సేవదేవుని జంగమయ్యదైనా కొడుకు తాగున్నదమ్మా దేవదేవుని నా పల్లె జడలే కొడుకుదివా నీవు ముద్దొట్టని చెప్పి అలిపోతున్నాయి అక్కడ కాకుండా నందేశుడు అయినా కళ్ళు బలబల రాలిపోతున్నాయి అయినా ఈశ్వర నా నోటి మాట వచ్చింది దేనిదైనా కింది పనులు ఉండొద్దని చెప్పైనా నోటితోటి పలికిన అందుకే నీ పనులు పోయినాయి కొడుక కొడుకుడు కాకుండా నీ తోటి చూసే వరకు పొడుసుడు ఉంటున్నది దీవనాది పెట్టినాడు పార్వదేవి దగ్గర వచ్చిండు నేను చెప్పంగా ఇడవలేదు దాని తర్వాత నేను ఉట్టిపోయిందావు ఎంత పెద్ద పని చేస్తున్నాయి చూడని వరకల్లా నేను కూడా పెంచను పర్వలించలేను ఎక్కడన్నా తీసుకుపోయి పెడదామనే వరకల్లా మేఘాల దాని కట్టి గిట్లకే ఎండి ఎవరే బంగారు తగడదనైనా భాగము లోపట కాంచాల మరి కన్య గోగుల పుట్ట దర్వాజా చేసుకున్నా బంగారు దగ్గర మరి పుట్టలో పడి వదిలిపెట్టిదమ్మా భర్త అయిన మరి ఉడుగుని లోపలికి పంపించిండు ఆ తర్వాత కొంగుపో తీసిండు మంట పెట్టిండు పార్వతమ్మది ముక్కు పుడుగ తీసి తాళం చెయ్యి చేసి లోపడినైనా బంగాడుతాగా నిర్శేషమ్మా నగరము దేవదేవుడు వెళ్ళే కదా పుట్ట లోపల మరి గొర్రె ఆ ప్రకారంగా పుడుతున్నదమ్మా
మంద గుర్ర మందనైనా ఈ మల మార్దింగా గొర్రెల ఉన్నాయమ్మా వచ్చినాదా మల్లయ్య ఎందుకంటాలి ఇక్కడ ఊపడి మొగాన చెయ్యేసుకొని ఊపునవయ్యా నేను వాడి లోపడి పోలేదు నేను దుక్కలేదు దున్నలేదు వాడి పని నేను చెయ్యలేదు రాజ్యం వెళ్ళినా దేశం వెళ్ళినా కచ్చిరి వెళ్ళినా నేను ఏది కట్టాలి దాపుడు ఏది కట్టాలో నాకు తెలుసలేదు పద్మాల పర్వనాదా పోతుంది మరి తాపున పోతుంది లక్ష్మణుడు పోతున్నాడు అయినా పోతున్నాడు ముందుకు పోతలేవు ఎట్లు పోమని అంటున్నాయే మల్లయ్య ఎంత గుంజినా గడి నాగలి ముందుకు వస్తలేదు గుట్టకనైనా అంటున్నాయి పంచాది ఇళ్ళకెళ్ళి దేవదేవుడు శంకరుడు మరి పార్వతి కల్లవార చూస్తున్నది కొడక మల్లయ్య పుట్టినవరా మల్లయ్య గొర్రె మురుగము నీతోనే పుట్టాలి నీతోనే పెరగాలి మరి గొర్రెని కాయాలరా మల్లన్నని చెప్పి పార్వతిని పంపించి నువ్వు శంకరుడు మన దూరమై ఉన్నాడు మల్లయ్య వెరగనన్న నేను శంకరుడు కాపులీలలో ఉట్టుమన్నాడే నా మీద పెడతా అన్నాడు బరువు అతను మోస్తా అన్నాడు దేనికైనా ముందు ఉంటా అన్నాడు అక్కడ ముందు కాదు కదా నా చక్కడ కూడా లేడు కదా పాపులంటే పాపులమ్మ పాపులతోని నేను ఉండరాదని చెప్పి అడవి లోపలికి వచ్చిన పొద్దుకి కావాలి పొద్దుకి దున్నింది నాకు పొద్దుగాల కావాలి పొద్దు మాపు 2 పంటలు కావాలి రాజ్యం చేస్తున్నా ఇక్కడ రాజ్యం లోపల నేను దేశం వెళ్తున్నా దేశం లోపల మరి దుష వరకు దానం కంకణ పట్టుకొని దానం పంచాలి అది పొరమి తల్లి అని అంటున్నాడు మల్లయ్య నాగలి పక్కకిడిసే అన్నది చేసింది కొట్టింది దాని తర్వాత పద్మాలదేవినైనా పిల్ల మరి బర్రెలు ఎట్లు ఎక్కడ వస్తున్నాయో తీసుకొని రా అంటున్నా
కొట్టి ఎలగొట్టిర్రా అమ్మా పద్మాలదేవికైనా పొద్దుగాల కావాలన్నా మల్లన్న పొద్దంతా పొద్దుగాల ఈతనే ఉంది మధ్యాహ్నం ఈతనే ఉంది సంధ్యాకాలం ఈతనే ఉంది ఎప్పుడు చూసినా కానీ పంటనే ఉన్నది రా మల్లయ్య చెయ్యి పెడుతున్నా గొర్రెని నీ చేతికి ఇస్తున్నా తీసుకొని సంగలు పెట్టుకొని ఉరికిపోతుండాలి మెరుపులు మెరిసినట్టు భూలోక మల్ల కొలమైనట్టు వెళ్ళినట్టు అవుతున్నది ఎంటకు ముఖం చూడరాదురా మల్లన్న తర్వాత అమ్మవారు పార్వతమ్మ పాలము తీసింది బుధలు ఉన్న మరి గొర్రెని పట్టింది లెక్కని గొర్రెని తీసానమ్మా గొర్రె బయటికల్లా వెళ్ళనమ్మా గొర్రెను పట్టుకోడు మల్లన్న అయిపోతా ఉండనమ్మా పోతుంటే పుట్టలకేంటి సీమ మందలక్క గొర్రె మంద బయటికి వెళ్తున్నది బయటికి వెళ్ళిండు 12 సిస్టర్ పడిగ నాగను బయటికి వెళ్తున్నది మంద పోతాన్ని బయటికి వెళ్తున్నది 7 జాగిరాలు బయటికి వెళ్తున్నాయి ఇవన్నీ వెళ్ళిన తర్వాత గొర్రె బంగారు తగడా ఇంటికి వెళ్ళే సమయం లోపల ఉరున్నట్టు మెరుపులు వేసినట్టు లోకం మొత్తం వల్ల కొల్లమైనట్టు బద్దలైనట్టు రూపు కనవరక ఇప్పటిదాకా ఒక సప్పుడు వచ్చింది ఇప్పుడు ఒక సప్పుడు వస్తున్నది తిరిగి చూసే వరకల్లా బంగారు తగడనైనా మానవుడు చూసినా నీ పుట్ట లోపలికి వెళ్ళిపోతుంటే చూసే వరకు ఒక తీరున్నాయి 2 చూసే ఒక తీరున్నాయని ఊరికి వచ్చి బంగారు తగడనైనా చౌలలో పట్టినాడు లోపలికి వెళ్ళిపోయినాయి రెండు ఒక తిరుగున్నాయి ఏంది తల్లి అంటే మల్లయ్య అది బయటికి రాందే మంచిగా అయిందిరా కొడుక మల్ల ఎండియా గొర్రె బంగారు తగడ ఉన్నదిరా మల్లన్న నీ దగ్గర ఉన్నదనుకో పాపులు ఉన్నారైనా మల్లిగా దగ్గర ఎండియా గొర్రె బంగారు తగడ ఉన్నదని మంది నీకు పగవాళ్ళు అవుతున్నారా మల్లయ్య